ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. ఇవాళ ప్రధాని మోదీ అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులకు సంబంధించి మోదీతో చర్చించనున్నారు. అలాగే వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన విషయంపై కూడా మాట్లాడనున్నారు. తొలి రోజు కేంద్రంలోని పెద్దలను కలిసి కీలక అంశాలపై చర్చించిన చంద్రబాబు రెండో రోజు కూడా పలువురు ముఖ్యులను కలిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతోంది. తొలి రోజు కేంద్రంలోని పెద్దలను కలిసి కీలక అంశాలపై చర్చించిన చంద్రబాబు రెండో రోజు కూడా పలువురు ముఖ్యులను కలిసే అవకాశం ఉంది. ఇవాళ ప్రధాని మోదీ అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులకు సంబంధించి మోదీతో చర్చించనున్నారు. అలాగే వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన విషయంపై కూడా మాట్లాడనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, చంద్రబాబు హస్తిన టూర్ రెండో రోజు అప్డేట్స్ ఏంటి? సోనియా, గుడ్ మార్నింగ్. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండబోతున్నారు. ఈ రోజు ఏదైతే ఇవాళ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం విజయఘాట్ సమీపంలో ఉన్నటువంటి సైందన్ అటల్ ప్రదేశంలో కూడా చంద్రబాబు యొక్క జయంతి కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయన ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనంతరం కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాస్ కూడా ఎన్డీఏ నేతల సమావేశం జరగబోతా ఉంది. ఆ సమావేశానికి చంద్రబాబు కూడా హాజరవుతారు. అనంతరం అయితే మాత్రం సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో కూడా దాదాపుగా చంద్రబాబు అయితే మాత్రం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు పెండింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ అంశాలకు సంబంధించినటువంటి వాటిపై కూడా సుదీర్ఘంగా కేంద్ర పెద్దలతో చంద్రబాబు అయితే మాత్రం మాట్లాడతారు. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే రాజధాని సంబంధించినటువంటి ప్రధాన అంశం దాదాపుగా ఇప్పటికే కూడా ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయల నిధులు విడుదలైనటువంటి నేపథ్యంలో కూడా ఆయా సంబంధించినటువంటి నిధులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటిని కూడా ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక డిపిఆర్ రెడీ చేశారు. డిపిఆర్ రెడీ చేయడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి పలు కీలక అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికని కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికే కూడా దాదాపు 2-3 సార్లు కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు ప్రధాని మోదీతో కలిసి అనంతరం అమిత్ షాతో కూడా ఆయా సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రస్తావించబోతా ఉన్నారు. 2025 ఫిబ్రవరి 1కి సంబంధించి కూడా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిమాండ్లను అయితే మాత్రం వీరు వివరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అలాగే గత బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించినటువంటి అంశాలు వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఇవాళ మధ్యాహ్నం కూడా చంద్రబాబును కలవబోతా ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అనంతరం కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని నిధులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా చంద్రబాబు భేటీ అవుతారు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల తర్వాత నుంచి కూడా చంద్రబాబు కేంద్రంలో ఉన్నటువంటి పలువురు పెద్దలను కలిసేందుకు కూడా ఇప్పటికే అపాయింట్మెంట్ అయితే మాత్రం ఖరారైంది. మరి అదే విధంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగబోయేటువంటి ఏ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖ్య నేతల సమావేశానికి కూడా
చంద్రబాబు హాజరై అనంతరం అక్కడి నుంచి కూడా షెడ్యూల్ కూడా కీలకం చేయబోతా ఉన్నారు. మరి ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశంలో కూడా కీలక అంశాలపై ఎజెండా కూడా కొనసాగబోతున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపుగా బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా చంద్రబాబు వ్యూహాలపై కూడా ఈ రోజు ఒక దిశానిర్దేశం అయితే మాత్రం కేంద్రం చేయబోతా ఉంది. కాబట్టి మరి అందులో భాగంగానే ఈ సమావేశం అయితే మాత్రం జరగబోతా ఉంది. మొత్తానికి ఈ రోజు చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడిపినటువంటి అనంతరం కూడా రేపు ఢిల్లీలో కూడా మరి ఉండేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కలిసేందుకు అపాయింట్మెంట్ ఖరారైనటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూడా చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు. ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చంద్రబాబు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల్ని కలిసి పూర్తి స్థాయిలో కూడా అనంతరం రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులతో పాటు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కేంద్రం దృష్టి పెట్టే విధంగా కూడా చంద్రబాబు అయితే మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకైతే మాత్రం ఈ రోజు వివరించబోతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ పవన్. కర్నూలు జిల్లా వెల్దుర్తి